అంతేగాని పాట పాడినప్పుడు ఏదో పెద్ద పెద్ద కేకలు వేసి అది అనుకుంటారు చాలామంది తెలియక. కేకలు అంటే దేవుని స్తుతిస్తున్నాం, గట్టిగా పాడుతున్నాం, స్వరమెత్తి స్తుతిస్తున్నాం, స్వరమెత్తి పాడుతున్నాం. స్వరమెత్తి స్తుతించడం, స్వరమెత్తి పాడడం, కేకలు వేసి ప్రభుని కనపరచడం తప్పి కాదు. అంటే అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటుందో చెప్పనా? పూర్తిగా మనము ఆయన స్వారూప్యంలోకి వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ పొందిన వాడు ఆయన చిత్తానికి లోబడతాడు, ఆయన చిత్తానికి లోబడతాడు, ఆయన చిత్తానికి లోబడతాడు. ఇంకా పరిశుద్ధాత్మ పొందినవాడు ఆయన మీద పిచ్చి ప్రేమ, మామూలు ప్రేమ కదా, ఇంకా అధికం అధికం. అంటే ఇంకా ఏం చేసినా ప్రభు కొరకు రోషం కలిగిన కార్యాలు నేను చేయాలి. పరిశుద్ధాత్మ పొందినవాడు సన్నిధిలో ఏ ప్రార్థన మిస్ అవ్వడు. ఇంకా రోజుగాడు ప్రతిరోజు ఎట్టినా కూడా వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఎందుకో చెప్పనా? వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు కాబట్టి ఆ ఆత్మే వాళ్ళని ఏం చేస్తుంది? ఇక్కడికి నడిపిస్తుంది. ఆ ఆత్మే తీసుకొచ్చేస్తుంది ఇక్కడికి. ఎందుకంటే లోపల ఉద్రేక పరిస్థితి ప్రేరేపించేస్తూ ఉంటుంది, ఊరుకోదు. పరిశుద్ధాత్మ పొందినవాడు పరిశుద్ధంగా బ్రతుకుతాడు. పరిశుద్ధాత్మ పొందినవాడు పరిశుద్ధునితో సహవాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ పొందినవాడు పరిశుద్ధుడైన దేవుని అడుగుజాడలు నడుస్తాడు. పరిశుద్ధాత్మ పొందినవాడు పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తాడు. గట్టిగా చప్పలు కొడుతున్నా ప్రభుని కనపరచండి.